నమస్కారం సార్. నమస్కారం. నువ్వేంటి నా పేరు జశ్వంత్. నేను ఇక్కడ గండికోటలోని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నాను సార్. నా తిరుపతి. సో మీరు చదువుకున్న స్కూల్లోనే చదువుకున్నాను నేను. గుడ్. మన స్కూల్లో ఇప్పటికి కూడా మీ ఫోటో అలాగే ఉంది ప్రిన్సిపల్ రూమ్ ముందర. అందరూ బాగున్నారా? చాలా బాగున్నారు సార్. క్వాలిటీ బాగుంది అక్కడ? చాలా మెరుగుపడింది సార్. చాలా బాగుంది ఇప్పుడు. రీసెంట్ గానే వెళ్ళి కలిసి వచ్చాం గెట్ టుగెదర్. ఎప్పుడు పాస్ అయ్యాను? 10th క్లాస్ 2011లో పాస్ అయ్యాను సార్. దాని తర్వాత మీరు ఇనిషియేట్ చేసిన ఎవరెస్ట్ ఎక్స్పిడిషన్ లో భాగంగా మౌంటైనీరింగ్ పర్స్యూ చేశాను. దాంట్లో ఇప్పుడు నువ్వు ఏంటి వెంచర్ టూరిజం ఏమేం చేస్తున్నావు నువ్వు? సార్ నేను ట్రైనర్. ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నావు ఇక్కడ? ఇక్కడ 7 years నుంచి గండికోటలో వర్క్ చేస్తున్నాను సార్. అడ్వెంచర్ లో 9 years నుంచి. మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇక్కడ 14 people వరకు ఉన్నారు సార్. 40 వరకు ఉన్నారు. ఓన్లీ 2 మాత్రమే పర్మనెంట్ స్టాఫ్, అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళం. మిగిలిన వాళ్ళంతా లోకల్లోనే ట్రైన్ చేసి ఆ యూత్కి ఇక్కడ ఉపాధి కల్పించడం జరిగింది సార్. వాళ్ళకి ట్రైనింగ్ అవన్నీ నేను చూసుకుంటాను. అండ్ ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ లో సేఫ్టీకి సంబంధించినవి కూడా నేను చూసుకుంటాను. మాట్లాడుతూ పోతాను చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ హార్సెసా? గండికోటలోనే హార్స్ స్టేబుల్ ఒకటి పెట్టారు. చూసారా? నేను అప్పుడు ఉన్నప్పుడే స్టార్ట్ చేసాం. మీరు ఎంతవరకు చేశారు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు 5 horses ఉన్నాయి సార్ ఇక్కడ. 5 ఉన్నాయి. అవును సార్. సో వచ్చేసి టూరిస్ట్లకు వచ్చేసి మనము లోకల్గా అక్కడే జాయ్ రైడ్ అని 100 rupees ఛార్జ్ చేస్తాం సార్. సో మిగతా 800 rupees అని ట్రైల్ రైడ్ సార్. డిఫరెంట్ స్పాట్స్ లోపల వ్యూ పాయింట్, ఫోర్ట్, ఇది ఇట్లా లేక్ వ్యూ ఇదంతా కూడా తీసుకుని 1.5 గంట తిప్పుతాం సార్. 1.5 గంట తిప్పి ఎంత? 800 rupees. 800 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు రోజు? ఇప్పుడు యాక్చువల్ సీజన్లో సెప్టెంబర్ నుంచి మంచి సీజన్ ఉంటుంది సార్. ఫిబ్రవరి వరకు రోజుకు ఒక 30 మంది దాకా వస్తారు సార్. ఇప్పుడు ఇది ఒక పెద్ద మంచి ఈవెంట్. ఇవి అంటే హార్సెస్ హార్స్ రైడింగ్ ఇష్టపడతారు. ఇంకా రాను రాను కూడా ఇది వస్తుంది. గుడ్. ఇప్పుడు వెంచర్ టూరిజం ట్రాయా నువ్వు ఇంకొక నిమిషం. ఇప్పుడు నువ్వు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దు చెప్తాను. ఇంకొకటి, నువ్వు గైడ్ కింద ఎంతమంది నువ్వు ట్రైన్ చేయగలిగావు ఇక్కడ? సార్ ఇక్కడ ఒక వారానికి వచ్చేసి 2000 మంది 3000 మంది వస్తారు సార్. ఎన్ని భాషల్లో మీరు చేయగలుగుతున్నారు? తెలుగు, హిందీ సార్. తెలుగు, హిందీ. ఇప్పుడు ఎవరు కర్ణాటక నుంచి ఎవరు రావడం లేదా? వస్తారు సార్. ఎక్కువ కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్ నుంచి ఎక్కువ వస్తారు సార్. ఇక్కడికి గండికోట పూర్తిగా డెవలప్మెంట్ కావడం అంటే మీరే సార్. మీరు రాకముందు, ఇప్పుడు మీరు ఇక్కడ చేయకముందు గండికోట వారసత్వ ఉత్సవాలు పెట్టినారు సార్. దీని గురించి ఎవరు తెలియదు సార్. అప్పటి నుంచే పెట్టాను నేను కూడా. అప్పుడు కదా గండికోట ఉత్సవాలు పెట్టింది మొట్టమొదటిసారిగా. దీని గురించి పబ్లిసిటీ చేయడం వల్ల 2010 పెట్టినారు సార్. అక్కడ పెన్నాడు వరకు బై వాక్ చేసినారు సార్. లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళి అక్కడ మొత్తం రివర్స్ చేసి దీని గురించి పలానా ఇండియాలోనే గ్రాండ్ కెనాల్ ఆఫ్ ఇండియా గండికోట ఉందని చెప్పేసి. ఇక్కడ మెయిన్గా వాటర్ ప్రాబ్లమ్ ఉంది సార్. వాటర్స్, టాయిలెట్స్, డస్ట్బిన్స్, అలాంటి సమస్యలు ఉన్నాయి. అవును సార్. ఇంకోటి వచ్చేసి బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఉంది. అవును సార్. చాలా యూనిక్ ప్లేస్ ఇండియాలోనే. ఎంతగాని చెట్లు బాగా పెట్టగలిగితే అదిరిపోతుంది. ఫుట్ఫాల్ చాలా పెరుగుతుంది. ఫుట్ఫాల్ పెరుగుతుంది, బాగా చేయొచ్చు. మూవీస్ నుంచి చాలా చేస్తాం సార్. మీరు ఏమేమి వెంచర్ దీంట్లో నువ్వేమేమి చేస్తున్నావు ఇక్కడ? సార్ ఇక్కడ జిప్ లైన్, రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, ఇంకా ట్రెక్కింగ్ చేపిస్తున్నాం సార్. ఇప్పుడు అక్కడ జిప్ లైన్ కూడా చేస్తారు. ఎన్ని వెరైటీలు చేస్తారు ఇక్కడ? మొత్తం 5 types ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాం సార్. దాంతో పాటుగా స్టూడెంట్స్కి, ఇంకా ఎన్సీసీ స్టూడెంట్స్కి కూడా మనం డిజైన్డ్ కోర్సెస్ చేస్తాం సార్. 3 days, 4 days, 5 days కోర్సెస్ చేస్తాం అనమాట. రిక్వైర్మెంట్ని బట్టి. ఒకవేళ ఎవరెస్ట్ మౌంటైన్ ఎక్కాలి అలాంటి వాళ్ళకి సపరేట్ కోర్సెస్ ఉంటాయి. సో ఎస్ సార్, అవి ఆర్గనైజ్ చేస్తున్నాం.